ఎమ్మెల్యే బాలకృష్ణ ఇలాకా హిందూపురంలో కాల్పులు కలకలం రేపాయి. రౌడీ షీటర్ నాగేంద్ర పైన కాల్పులు జరిపారు సిఐ ఆంజనేయులు. నాగేంద్ర కాలిలోకి బుల్లెట్ దూసుకెళ్లినట్టు తెలుస్తోంది. ఒక కేసులో నాగేంద్రను పట్టుకోవడానికి అక్కడికి వెళ్లాడు సిఐ ఆంజనేయులు మరియు కానిస్టేబుల్ రవి. ఇదే నేపథ్యంలో అక్కడ కత్తితో దాడి చేసినట్టుగా కూడా తెలుస్తోంది. దాడి చేసి పారిపోతున్న నాగేంద్ర పైన పోలీసులు కాల్పులు జరిపారు. హిందూపురంలోని చిలమత్తూరు మండలం ఇటు ఎర్రకొండ అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుందని తెలుస్తోంది. రౌడీ షీటర్ నాగేంద్ర పైన ఏపీ మరియు కర్ణాటకలో మొత్తంగా చూసుకుంటే 90కి పైగా కేసులున్నట్టు తెలుస్తోంది. గతంలో హిందూపురంలో జరిగిన అత్తా కోడళ్ల పైన మూకుమ్మడి అత్యాచార కేసులో కూడా నిందితుడిగా నాగేంద్ర ఉన్నాడు. సిఐ మరియు కానిస్టేబుల్ కు ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది. ఇదే అంశంపైన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రసూల్ అందిస్తారు. రసూల్, చెప్పండి, రౌడీ షీటర్ నాగేంద్ర పైన కాల్పులు జరిపారు సిఐ ఆంజనేయులు అంటూ తెలుస్తోంది. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గము సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఇలాకాలో కాల్పుల కలకలం జరిగింది. ప్రధానంగా హిందూపురం నియోజకవర్గంలోని చిల్లమత్తూరు మండలం ఎర్రకొండ వద్ద ఒక అడుగట్టినటువంటి నిందితుడు పాత నేరస్తుడు కావడి నాగేంద్ర అక్కడ ఉన్నాడు. అదే విధంగానే గంజాయి వీటన్ని కూడా ఈ మత్తులో అక్కడ ఉంటూ అతను విక్రయిస్తున్నారు అనేటువంటి సమాచారం అందుకున్నటువంటి సిఐ ఆంజనేయులు, అదే హిందూపురం ఎక్స్టెన్షన్ పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి సిఐ ఆంజనేయులు, అదే విధంగానే కానిస్టేబుల్ రవి వీళ్ళందరూ కూడా అక్కడికి తమ సిబ్బందితో వెళ్లారు. అయితే అప్పటికే కావడి నాగేంద్ర ఎవరైతే పాత నేరస్తుడు అదేవిధంగా అడుగట్టినటువంటి పలు కేసుల్లో నిందితుడుగా ఉన్నటువంటి నాగేంద్ర పోలీసులు అక్కడికి రాగానే అప్రమత్తమయ్యాడు. వారి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నం చేశాడు. అయితే తప్పించుకోకుండా అతన్ని పట్టుకునేందుకు సిఐ ఆంజనేయులు అదేవిధంగానే కానిస్టేబుల్ రవి వారి సిబ్బంది కూడా అక్కడికి చేరుకున్నారు. దీంతో వారి నుంచి ఎలాగైనా తప్పించుకునే ప్రయత్నించినటువంటి నాగేంద్రను పట్టుకోబోయినటువంటి కానిస్టేబుల్ రవిపై అదేవిధంగానే ఆంజనేయులపై దాడి చేశాడు. ఈ సందర్భంగా కానిస్టేబుల్ రవి పైన కత్తితో దాడి చేయడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే కావడి నాగేంద్రను పట్టుకునేందుకు ప్రయత్నించినటువంటి నేపథ్యంలో అక్కడ చేరుకున్నటువంటి సిఐ ఆంజనేయులు కావడి నాగేంద్రపై కాల్పులు జరిపారు. దీంతో అతను మొత్తం పైన సిఐ చేసినటువంటి కాల్పుల్లో కావడి నాగేంద్ర గాయపడడంతో అతన్ని అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే అటు నాగేంద్ర అదే విధంగానే కానిస్టేబుల్ రవి వీళ్ళందరూ కూడా గాయపడడంతో హిందూపురం ప్రస్తుతం ఇప్పుడు గాయపడిన పోలీసుల పరిస్థితి ఎలా ఉంది రసూల్? అయితే సీరియస్ గా వాళ్ళకి సంబంధించి దాడి చేయడంతో కత్తితో దాడి చేయడంతో వాళ్ళు సీరియస్ గా ఇంజూర్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే వారి ప్రాణాపాయం ఏది లేనప్పటికీ మొత్తం పైన వారిని మాత్రం ప్రస్తుతం హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. వాళ్ళందరూ కూడా అబ్జర్వేషన్ లో ఉన్నారు. ఎందుకంటే కత్తితో దాడికి గురైనటువంటి కానిస్టేబుల్ రవి అదేవిధంగానే పోలీస్ కాల్పుల్లో గాయపడినటువంటి కావడి నాగేంద్ర నిందితుడు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వాళ్ళు ప్రస్తుతం అబ్జర్వేషన్ లో కూడా ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం పైన కావడి నాగేంద్ర కడుగట్టిన నేరస్తుడు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కర్ణాటకలోని 2 ప్రాంతాల్లో కూడా వీరందరూ కూడా పలు కేసుల్లో నిందితుడుగా ఉన్నటువంటి మొత్తంగా ఇక్కడ 90కి పైగా కేసులు ఉన్నాయని తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇదివరకే ఆల్రెడీ అరెస్ట్ చేయడం ఏమన్నా జరిగిందా లేదా స్వేచ్ఛగా? అమూల్య నాగేంద్రను అరెస్ట్ చేశారు గతంలో. ఎందుకంటే హిందూపురం నియోజకవర్గంలో చిలమత్తూరు ప్రాంతంలో ఒక మహిళ పైన అఘాయిత్యానికి పాల్పడినటువంటి ఘటనలో అదే విధంగానే ఎందుకంటే ముకుమ్మడి అఘాయిత్యం జరిగింది. వాళ్ళ పైన పలువురు నిందితులు కూడా నాగేంద్ర కూడా ప్రధాన నిందితుడు. ఆ ఘటనకు సంబంధించి అతన్ని అరెస్ట్ చేశారు. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం కోర్టులో కేసు నడుస్తుంది. దానికి సంబంధించి వారిని అతను పలు సందర్భాల్లో కోర్టు కూడా హాజరు కాకుండా గైర్హాజరైనటువంటి నేపథ్యంలో నాగేంద్ర పైన కూడా దృష్టి పెట్టారు. ఇటీవల వారి కుటుంబానికి సంబంధించి ఎక్కడున్నారనేటువంటి విధంగా ఆరా తీసినటువంటి నేపథ్యంలో నాగేంద్ర తప్పించుకొని తిరుగుతున్నటువంటి నేపథ్యంలో గట్టి నిఘా ఉంచినటువంటి పోలీసులు మొత్తం పైన అతన్ని ఈరోజు పట్టుకునేందుకు వెళ్ళినటువంటి సందర్భంలోని ఈ ఘటన చోటు చేసుకుని అటు కర్ణాటక అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో కడుగట్టిన నిందితుడుగా ఉన్నాడు. పలు కేసుల్లో కూడా కావడి నాగేంద్ర నిందితుడుగా ఉన్నాడు. అమూల్య. రైట్, థ్యాంక్ యూ రసూల్. ఎమ్మెల్యే బాలకృష్ణ ఇలాకా హిందూపురంలో కాల్పులు కలకలం రేపుతున్నాయి. రౌడీ షీటర్ నాగేంద్ర పైన కాల్పులు జరిపాడు సిఐ ఆంజనేయులు. నాగేంద్ర కాలిలోకి బుల్లెట్ దూసుకెళ్లినట్టుగా కూడా తెలుస్తోంది. ఒక కేసులో నాగేంద్రను పట్టుకోవడానికి అక్కడికి వెళ్లారు సిఐ ఆంజనేయులు మరియు కానిస్టేబుల్ రవి. ఇదే నేపథ్యంలో ఇటు సిఐ ఆంజనేయులు పైన మరియు కానిస్టేబుల్ రవి పైన కత్తితో దాడి చేసినట్టు తెలుస్తోంది. దాడి చేసి పారిపోతున్న నాగేంద్ర పైన పోలీసులు కాల్పులు జరిపారు.
హిందూపురంలోని చిలమత్తూరు మండలం ఎర్రకొండ అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రౌడీ షీటర్ నాగేంద్ర పైన ఏపీ మరియు కర్ణాటకలో మొత్తంగా 90కి పైగా కేసులున్నట్టు తెలుస్తోంది. ఇదివరకే ఇటు చూసుకుంటే హిందూపురంలో ఏదైతే అత్తా కోడళ్ల పైన మూకుమ్మడిగా కూడా అత్యాచారం కేసులో కూడా ఇటు నిందితుడిగా నాగేంద్ర ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి కేసులకు సంబంధించి కూడా ఇదివరకే నాగేంద్ర అరెస్ట్ అయ్యారని కూడా తెలుస్తోంది. ఇక ప్రస్తుతం అయితే సిఐ మరియు కానిస్టేబుల్ ని కత్తితో పొడవడం వల్ల ఒకందుకు కొంచెం బాగానే గాయాలైనట్టు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం అయితే చికిత్స కూడా కొనసాగుతున్నట్టు తెలుస్తోంది.